2 ప్లేట్ పానీపూరి. నో, నువ్వే కదా పానీపూరి అడిగావు. అవును, మరి తిను. నాకు పానీపూరి కావాలి, కానీ ఇలా వద్దు. అర్థమైంది, నువ్వెలా తింటావో ఇప్పుడు అర్థమైంది. చాలా రోజుల తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇదంతా మీ వల్లే. నీకు ఈ హ్యాపీనెస్ని దూరం చేసింది నేనే కదా బే. ఇప్పుడు నన్ను సంతోష పెడుతోంది కూడా మీరే రాహుల్ బాబు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావంటే అప్పుడు నా మీద కోప్పడే ఉంటావు కదా. మీ మీద నాకెప్పటికీ కోపం రాదు రాహుల్ బాబు. సార్, పానీపూరి. అభి లేదేంటి? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళుంటుంది? ఐరేంద్రి, ఐరేంద్రి, లే ఐరేంద్రి. ఏంటదినా అర్ధరాత్రి అల్లకల్లోలం మీద జరిగినట్టు అలా లేపుతున్నావు? అల్లకల్లోలం ఇప్పుడు కాదు, కాసేపు అయితే అదే పుడుతుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అభి తన గుడిసెలో లేదు. గుడిసెలో లేకుండా ఇంకెక్కడ ఉంటుంది? ఐరేంద్రి, ఇందాక మనం భోజనం చేసేటప్పుడు రాహుల్ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు, గుర్తుందా? అవును, అయినా దానికి అభి గుడిసెలు లేకపోవటానికి లింకే ఉంది. ఐరేంద్రి, చాలా లింక్ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో అని నా డౌట్. రాహుల్ ఇంట్లోనే పడుకున్నాడు కదా. మన కళ్ళ ముందు పడుకున్నాడు. మనం నిద్రపోతూ ఉండగా
ఏ ఘనకార్యం చేశాడో మనకేం తెలుసు? పద చూద్దాం రా. చెప్పానా? నేను చెప్పానా? గుడిసెలో అభి లేదు, రూమ్ లో రాహుల్ లేడు. ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. నువ్వు చెప్పింది నిజమే అంటావు వదినా? ఆయన అభిని ఇలాంటి సమయంలో రాహుల్ బయటికి ఎందుకు తీసుకెళ్తాడు? నీకు గుర్తులేదా? రాహుల్లో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. అభిని చూస్తే కస్సు బుస్సుమంటూ పైకి లేచేవాడు. ఇప్పుడు పెళ్ళాం చేసే పనులకి తెగ మురిసిపోతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నెమ్మదిగా ఈ విషయం అత్తయ్య గారి చెవిలో వేద్దాం. ఇక ఆవిడే చూసుకుంటారు. రా. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ, ఏం లేదు మావయ్య గారు. నాకు తెలుసమ్మా. రాహుల్ అవి బయటికి వెళ్తే మీరు చూడలేకపోతున్నారు. వాళ్ళు సరదాగా ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆ విషయం వేదాకి చెప్పడానికి వెళ్తున్నారు. అంతే కదా? ఆ, అంటే పెద్దనాన్న నోర్మై! నోరు ముయ్యండి. అవకాశం దొరికితే చాలు ఎవరో ఒకరి మీద చాడీలు చెప్పాలని, ఎవరో ఒకరు పరువు తీయాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అభి అంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. అయ్యో అదేం లేదు మావయ్య గారు. మీరిద్దరూ నిజాన్ని అబద్ధం చేయడంలోనూ, అబద్ధాన్ని నిజం చేయడంలోనూ చాలా ఘటికులు. వెళ్ళండి, లోపలికెళ్ళండి. ఇదిగో, ఈ విషయం వేదాకి తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. పోండి. వదినా, పదో. రాహుల్ బాబు ఒక్క నిమిషం.